వినండి. వసంత పంచమి అంటే ఏమిటో, ఆ పవిత్ర దినం ఎలా వచ్చింది, ఆ రోజునే ఎందుకు మాతా సరస్వతి అవతరించిందో ఇప్పుడు కథలా చెప్పుకుందాం. వసంత పంచమి కథ. రండి, వసంత పంచమి గురించి తెలుసుకుందాం. చలికాలం తన చల్లని మౌనాన్ని మెల్లగా వెనక్కు తీసుకుంటుంది. ఆకాశం కాస్త తేలికగా మారుతుంది. గాలి తాకితేనే మనసులో ఒక కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. ప్రకృతిలో పూలు తొలిసారి నవ్వే రోజులు మొదలవుతాయి. అదే వసంత ఋతువు. కాని శ్రద్ధాలులా ఎప్పుడో ఆదికాలంలో లోకం ఉంది, ప్రాణులున్నాయి, పర్వతాలున్నాయి, నదులున్నాయి, వనాలున్నాయి. కాని ఒక లోటు. మనుష్యుల మనసులో అర్థం లేదు, వెలుగులేదు, దారిలేదు. చూసేవారున్నారు, కాని గ్రహించేవారు లేరు. మాట్లాడేవారున్నారు, కాని మాటకు శక్తి లేదు. సృష్టి ఉంది, కాని సృష్టిని నడిపించే వివేకం లేదు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు, సృష్టికర్త, ఒక గంభీర ఆలోచనలో పడ్డాడు. సృష్టి నిలబడాలంటే, ధర్మం నిలబడాలంటే జ్ఞానం అనే దీపం వెలగాలి, వాక్కు అనే ప్రవాహం రావాలి, శాస్త్రం అనే క్రమం ఏర్పడాలి అని భావించి బ్రహ్మదేవుడు తపస్సులో కూర్చున్నాడు. ఆ తపస్సు సాధారణం కాదు. అది లోకాల కోసం చేసిన మహాసంకల్పం. అందులోంచి ఒక్కో మంత్రం ఉచ్చరించినప్పుడల్లా అంధకారం కదిలింది.